నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. సో తెలంగాణలో ప్రస్తుతం కొంతమంది కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతా ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, అదేవిధంగా కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారినాయి. సో అంటే రాజకీయాల్లో మామూలుగా మనకు తెలుసు, రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే వీళ్ళు కొంచెం ముందుకొచ్చి వీళ్ళు వ్యక్తిగత విషయాలను కాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా బయటపెట్టడం జరిగింది. మూఢో నమ్మకాల గురించి మనకు తెలుసు. సో మూఢనమ్మకాలని మనం ప్రోత్సహించద్దు, మూఢనమ్మకాలను ప్రోత్సహించేటువంటి వ్యక్తులను కానివ్వండి, ఎవరైతే దాని గురించి అట్లా మాట్లాడతారో అట్లా చేయదని చెప్పేసి అటు అధికారులు నాయకులు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ నాయకులే మూఢో నమ్మకాలను ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉంది. అద్దంకి దయాకర్ గారు మనకు తెలుసు, ఒక మంచి నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్, కాంగ్రెస్ జెండా కట్టర్, కాంగ్రెస్ కార్యకర్త, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే మనం ఒక బాధ్యత వచ్చిన తర్వాత కొన్ని ఎలా మాట్లాడాలి, పబ్లిక్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, మీడియా ముందు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి అనేది మనకు కొన్ని తెలిసి ఉండాలి. కానీ ఆయన ఆ పోస్ట్లో ఉండి హరీష్ రావు గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే ఇక్కడ మనం ఎమ్మెల్సీ దయాకర్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కాదు మనం అనేది. ఆ స్థానంలో ఎవరున్నా సరే అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఎందుకంటే మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ చాలామంది పబ్లిక్ ఈ మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. మూఢనమ్మకాల వదలతో కొంతమంది చంపేసినటువంటి దాఖలు గతంలో మనం చూసినాం. అంటే చేతబడి చేసిన అని చెప్పేసి హత్యలు కూడా చాలా వరకు జరిగినాయి కూడా. మీరు ఇలాంటి పోస్టులో ఉండి ఎవరైనా సరే మూఢనమ్మకాలు ప్రోత్సహించే విధంగా మాట్లాడడం అనేది సరికాదు. హరీష్ రావు కట్ట మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కట్ట చేతబడి వచ్చాడా, ఆయన తాంత్రిక పూజలు ఇక్కడ కాకుండా కర్ణాటక పోయి చేతబడి చేయించిందట. ఎందుకంటే రాష్ట్రంలో కరువు రావాలని, ఇక వర్షాలు కురవద్దని చెప్పేసి. ఒకసారి ఏం జరిగిందనేది మనం చూద్దాం. తెలంగాణలో వర్షాలు కురవకుండా కరువు రావాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు అంటే చేతబడి చేయించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణ చేయడం జరిగింది. ఇది 30 తారీఖు నాడు మీడియా సమావేశంలో మాట్లాడాడు. మీడియా ముందు చూస్తుండగా ఈ వ్యాఖ్యలు చేసిండు. ఇంతకీ ఏమన్నాడంటే దయాకర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి, రాష్ట్రంలో కరువు తీసుకురావడానికి బీఆర్ఎస్ నాయకులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే కర్ణాటకలోని షిమోగాలోని జై అఘోరకాళి ఆలయం, అదేవిధంగా తమిళనాడులోని తిరుచి తదితర ప్రాంతాల్లో హరీష్ రావు తాంత్రిక పూజలు చేయించారని అద్దంకి దయాకర్ విమర్శించడం జరిగింది. ఏందండి ఇది? ఏంది ఇది? తాంత్రిక పూజలు ఎక్కడిది, చేతబడి ఎక్కడిది? ఇప్పుడు ఆయన చేతబడి చేయించగానే కరువు రాకుండా, వర్షాలు కురవకుండా, మనం నిన్న మొన్న పొట్టు కొట్టిన వర్షాలు, మరి అది చేతబడి ఫెయిల్ అయినట్టుంది. ఏంది ఈ రకంగా మాట్లాడతారా ఈ పోస్ట్లో ఉండి? ఎంతవరకు సమంజసం ఇది? అంటే మూఢనమ్మకాలను ప్రోత్సహించినట్టే కదా మీరు. ఇవి అధికారులు, నాయకులు ఇప్పటికే గ్రామాలలో ఇవి నమ్ముతారు, చేతబడి ఉందని చెప్పేసి భయపడతారు. ఈ చేతబడి నేపథ్యంలో చాలామందిని చంపేసారు కూడా. వాళ్ళు చేతబడి చేస్తారని చెప్పేసి చాలామందిని చంపేసారు, చెట్టు కట్టేసి కొట్టిర్రు చాలామందిని కూడా. ఇంట్లో ఉండగానే ఇల్లు మొత్తం కాలగట్టినట్టు రోజులు ఉన్నాయి, ఇట్లాంటివి ఉన్నాయని చెప్పేసి ఈ నేపథ్యం ఉన్న ఘటనలలో అధికారులు, నాయకులు దీనిపైన అవగాహన తీసుకురావాలి. అలాంటి నాయకులే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తూ ఉన్నారు. హరీష్ రావు అట కర్ణాటకను, అదేవిధంగా కర్ణాటకలో జై అఘోరి ఆలయం అట, తమిళనాడులోని తిరుచి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చేతబడి తాంత్రిక పూజలు చేయించిందట. ఎందుకు చేయించిందంటే తెలంగాణలో వర్షాలు కురవద్దని, కరువు రావాలని చెప్పేసి చేయించిందట. అధికారం కోల్పోవడంతో తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు అఘోరలుగా మారి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి అదేందో అని అద్దంకి దయాకర్ గారు గతంలో చాలా బాగుండే, అంటే పోస్ట్ రాకుండా, మరి ఎవరైనా అంతే కావచ్చు, ఒక పదవి వచ్చిన తర్వాత ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తారో అర్థం. కొంతమంది పదవి రాకముందు చాలా మంచిగా ఉంటారు, చాలా మంచిగా వ్యవహరిస్తారు, అయ్యో పాప అనిపిస్తుంది. పదవిలోకి వచ్చిన తర్వాత తీరా ఇవాళ మొత్తం వాళ్ళ గెటప్ మారిపోతుంది, సెటప్ మారిపోతుంది, మన మాట్లాడే విధానం మారిపోతుంది, వాళ్ళ వ్యవహారం మారిపోతుంది. కొంచెం అద్దంకి దయాకర్ గారు ఆ విధంగా అనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే. ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు. ఇప్పుడు ఏం చేసిండు హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు దీనిపైన స్పందించారు. చాలామంది చేతబడులు ఉంటాయా,
అయ్యో గట్టెట్లనా అని చెప్పేసి అట్టెట్లంటారని చెప్పి చాలామంది అంటున్నారు. మరికొంతమంది ఏమో ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ జగన్ చేతపాటు చేయించిండా, అవును నిజంగానే కావచ్చు అందుకే కరువు వచ్చిందని చెప్పేసి మరికొంతమంది సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. అందులో తప్పేముందని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది న్యూట్రల్గా ఉన్నటువంటి చాలామంది పబ్లిక్ అది పద్ధతేనా, అట్లా చేస్తారా, అట్లా మాడతారా, ఒక ఎమ్మెల్సీ పోస్టులో ఉన్నారని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు. అయితే హరీష్ రావు దీనిపైన చాలా తీవ్రంగా స్పందించిండు, లీగల్ నోటీస్ కూడా పంపించిండు. ఈ ఆరోపణలకు ఖండిస్తూ ఆయన ఎమ్మెల్సీ ప్రభుత్వ వైపు అద్దెకి దయాగర్ పైన, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సామా రామ్మోహన్ రెడ్డి ఇద్దరికి కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఆ నోటీసులో ఆయన ఏం పేర్కొన్నాడంటే, డిమాండ్ ఏంటంటే తను సాధారణ భక్తుడిగా నేను దైవ దర్శనం వీణా కర్ణాటకలో జయగౌరి అఘోరి ఆలయం కావచ్చు, తిరుచాలి రెండు కూడా మంచి ఆలయాలు, అక్కడికి వెళ్తే అక్కడ ఆ దేవుడు కోరిన కోరికలు తీరుస్తారని చెప్పేసి నేను ఏదో భక్తి కోసం పోయి దండం పెట్టుకుంటే నన్ను ఈ విధంగా అక్కడ పోయి పూజలు చేసిందని చెప్పేసి ఈ విధంగా అనడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. క్షమాపణ చెప్పాలి, నాకు ఈ విషయం పైన ఇద్దరు సారీ చెప్పాలి, లేకపోతే మాత్రం సివిల్ క్రిమినల్ పరువు నష్టం కేసులు పెడతామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ నేత దాసు శ్రావణ్ కుమార్ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ నేతలు హిందువుల సెంటిమెంట్లను గాయపరుస్తున్నారని, ఇటువంటి చౌకబార్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఇది కరెక్ట్ కాదు. ఆ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, బీజేపీ పార్టీ ఉన్నా, బీఎస్పీ పార్టీ ఉన్నా, జేఎస్పీ పార్టీ ఉన్నా, ఎంఐఎం పార్టీ ఉన్నా, ఆఖరికి కేఐ పాల్ పార్టీ ఉన్నా కూడా, ఏ పార్టీ ఉన్నా సరే ఎవరైనా సరే అది మాట్లాడడం సమంజసం కాదు. తాంత్రిక పూజలు ఉన్నాయి, చేతబడి చేసిండు, ఇప్పుడు ఆ విధంగా చేసేటోడైతే మళ్ళొకసారి ప్రభుత్వం రాకుండా చూసుకుంటూ చేతబడి నిజమైనట్టయితే, ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో కరువు వచ్చింది, వర్షాలు కురుస్తలేవడం దానికి కారణం హరీష్ రావే పూజలు వేయించింది కాబట్టే, చేతబడి వేయించింది కాబట్టి అసలు అని చెప్పేసిండు. మరి అదే హరీష్ రావు గారికి ఇదే చేతబడి విద్య తెలిసినట్టయితే, ఇదే చేతబడి చేసినట్టయితే మూడోసారి కూడా మా ప్రభుత్వం రావాలని చెప్పేసి తాంత్రిక పూజలు చేపించాడు కదా, మీరు అధికారంలోకి రాకపోయేటోళ్ళు కదా. సో దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు సమంజసం కాదు, ఇలాంటి మాటలు సమంజసం కాదు. ఎవరైనా సరే ఆ స్థానంలో అద్దంకి దయాకర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, దాసో శ్రావణ్ ఉన్నా, కేటీఆర్ ఉన్నా, కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఆఖరికి బండి సంజయ్ ఉన్నా, రామచంద్రరావు ఉన్నా, ఎవరున్నా కూడా అది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో రాజకీయ విమర్శ మాత్రమే ఉండాలి, విధి విధానాల పట్ల మనకు విమర్శ ఉండాలి. కానీ వ్యక్తిగత విషయాలు, ఇంట్లో వాళ్ళ విషయాలు, పిల్లల్ని బయటికి లాగడం, భార్యల్ని బయటికి లాగడం, ఈ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం, చేతబడి చేస్తున్నా చెప్పేసి ఇట్లాంటి మాటలు అనేది రాజకీయ పరంగా అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలుకుతేనే కరెక్ట్. అంటే రాజకీయాలు ఉండాలి, విధి విధానాల పట్ల మనకు విమర్శ ఉండాలి తప్పితే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు ఇట్లాంటివి చేస్తే మాత్రం అది సమంజసం కాదు రాజకీయాలకి. ఎందుకంటే ఇప్పుడు జంజీ మనం చూస్తున్నాం, వైపు ఢిల్లీలో ఏం జరిగిందో మొన్న, జంజీలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు, ఇవన్నీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. సో దయచేసి మూఢనమ్మకాలు ప్రోత్సహించే విధంగా ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది సమంజసం కాదు. ప్రస్తుతం అయితే అది తెలంగాణలో చాలా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన వాళ్ళు క్షమాపణ చెప్తారా, చెప్పకపోతే మన హరీష్ రావు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చూడాలి. సో రాజకీయాల్లో రాజకీయ విమర్శ తప్పితే వ్యక్తిగత విమర్శలకు చోటు ఉండద్దు, అలాంటి విషయాలు కూడా బయటికి తీసుకురావద్దు. వాస్తవాన్ని కూడా నేను చెప్తున్నట్టుగా ప్రతిసారి చెప్తా, రాజకీయాల్లో వ్యక్తిగత విషయాలను, వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళపైన, నాయకులపైన వేటు వేసేటువంటి చట్టం కూడా రావాలి, అప్పుడు తెలుస్తుంది. చాలామంది అయితే కొంతమంది వ్యక్తిగత విషయాలను బయటికి తీసుకొచ్చి రాజకీయం చేస్తారు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తారు. చాలామంది కూడా వ్యక్తిగత విషయాలు బయటికి తీసుకొచ్చి, అవసరం లేదు వ్యక్తిగత విషయాలు మనకెందుకు, వాళ్ళ ఇంట్లో ఏదో చేసుకుంటాడు ఏదో అవుతుంది, వాడిని ఓటేసినందుకు ఆ కాన్షియన్స్కి పనిచేస్తుందా లేదా, 5 సంవత్సరాల ఇల్లు తీసుకొచ్చిందా లేదా, లేకపోతే పలానా ఫంక్షన్ నచ్చిందా లేదా, ఇవి మనకు కావాల్సింది కదా. వ్యక్తిగత విషయాలు ఎన్నో ఉంటాయి, దానికి తీసుకొచ్చి రాజకీయాలకు ముడిపెట్టద్దు ఎవరైనా, ఏ నాయకుడు అయినా సరే. అలాంటి రాజకీయాలు స్వస్తి పలకని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరం కూడా కోరుకుందాం.